పూలే గారు జయంతి సందర్భంగా 195 జయంతి సందర్భంగా మరి ఈరోజు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరి నాయకులు కార్యకర్తల మధ్యన ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాం. అలాగే ఈరోజు మన సామాజిక పరిస్థితులు కానీ గమనిస్తే ఆ రోజుతో ఉన్నటువంటి పరిస్థితులను బేరీజు వేసుకుంటే ఈరోజు మహిళా సోదరులు చాలామంది బయటకు వస్తున్నారు. వాళ్ళు కుటుంబాన్ని పోషించే స్థాయికి వచ్చారు, నాయకత్వం తీసుకుందామని ఒక ఆలోచనకు వచ్చారు. దీనికి నిజంగా నాంది పలికింది సావిత్రిబాయి పూలే గారు అన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. చాలామంది ఉన్నారు, చాలామంది స్వాతంత్ర సాధన కోసం చాలామంది మహిళా సోదరులు వచ్చారు. అలాగే అనేక ఉద్యమాల్లో కూడా ఉన్నారు మహిళా సోదరులు. వాళ్ళందరికీ కూడా ప్రేరణ సావిత్రిబాయి పూలే గారి సంగతి ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే నిజంగా వాళ్ళ వారసులుగా మనం ఉండాలనుకున్నప్పుడు మనం చేయాల్సినటువంటి బాధ్యతలు కూడా మనం గుర్తెరిగి నడవాల్సినటువంటి అవసరం ఉంది, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు కూడా మన జ్యోతిరావు మన సావిత్రిబాయి పూలే గారికి ఇవ్వడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా అద్భుతంగా ఎప్పుడు కూడా మా శివప్రసాద్ గారు ఏ కార్యక్రమం ఆయన వచ్చి కార్యక్రమం పెడుతుంటారు. వారికి మహిళా సోదరులందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ